హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఈశ్వరేచ్ఛ. ఓకే, మన సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చేసాయి కదా. ఇంకా మోస్ట్లీ ఒక 15 డేస్లో అయిపోతాయి పిల్లలకి. జూన్ 12, 13 ఆ టైంలో అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. బట్ స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే ఎట్లా ఉంటుందంటే మదర్ ఫీలింగ్, నాయన ఇంకా గోల ఇల్లు పీకి పందిరేస్తున్నారు ఈ పిల్లలు అనిపిస్తుంది. అలవాటు అయిపోతుంది. స్కూల్ తీసి పిల్లలు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళిపోయారే పిల్లలు, ఇంట్లో సందడి సందడిగా ఉండేదే, గోల గోలగా అల్లరి బాగుండేదే అన్నట్టు అనిపిస్తుంది కదా. అంతే మరి లైఫ్. ఇంకా ఏంటంటే మేము వెళ్ళే రోజు అయితే మా సమ్మర్ జర్నీ అయితే అయిపోయింది. మేము వెళ్ళేటప్పుడు చక్కగా మార్నింగ్ సన్ రైజ్ లో వెళ్ళాము. అండ్ రిటర్న్ జర్నీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ అంటే ఎండ అట్లా ఉంటది ఏమనుకుంటే ఏం లేదు. అలా అని వర్షం పడిద్దేమో ఇబ్బంది పడుతుంటే అట్లా కూడా లేదు. చాలా ప్లెజెంట్ గా, కూల్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఎక్కడో వర్షం పడుతుంది చూసారా, ఎంత బాగా మనకు కనిపిస్తుందో కదా ఆ వర్షం పడతాం కూడా. అసలు క్లౌడ్స్ కూడా ఎంత బాగున్నాయి. ఇట్లాంటి జర్నీలో మంచి మెలోడీ లైక్ దేవిశ్రీ ప్రసాద్, ఇళయరాజా ఇలాంటి పాటలు వింటూ అట్లా బయటకు చూసినప్పుడు ఆ వెదర్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా అసలు జర్నీ చేసిన ఫీలింగే రాదు ఇట్లున్నట్లయితే మనకి కదా. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళారు మీ హాలిడేస్ లో, ఎట్లా ఎంజాయ్ చేశారు మీ పిల్లలతో? క్లౌడ్స్ చూసారా ఎంత డార్క్ గా ఉన్నాయో. వర్షం చాలా బాగా పడుతుంది ఎక్కడో చోట, బట్ మాకు ఆ ప్రాబ్లం లేదు. లైట్ గా చిరుజల్లు పడింది అట్లా వచ్చింది. కొన్ని చోట్ల అయితే ఎండ వాన అట్లా లైట్ గా రెండు పలకరించి హాయ్ బాయ్ చెప్పినట్టు అనిపించాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.